మ్యాంగో సీజన్ అయ్యేలోపే ఫుల్‌గా మ్యాంగోస్ తినేయాలనే ఆశతో చాలా మ్యాంగోస్ తెచ్చుకున్నాము. కానీ అవన్నీ పుల్ల చిచ్చు, అస్సలు తినడానికి పనికిరావు. పళ్ళు జీయ్యమని లాగేస్తున్నాయి. ఇంక చేసేదేమీ లేక మ్యాంగోస్ వేస్ట్ చేయకుండా మామిడి తాండ్ర చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము. దానికోసం మామిడికాయలన్నిటిని నీట్‌గా కడిగి ఓపెన్ చేసి మొత్తం గుజ్జంతా సెపరేట్ చేసాము. కొంచెం దళసరిగా ఉండే ఏదైనా ఒక గిన్నె కానీ, కడాయి కానీ తీసుకొని ఈ గుజ్జునంతా అందులోకి వేసుకొని నెమ్మదిగా లో ఫ్లేమ్‌లోనే అటు ఇటు తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. మామిడి గుజ్జు కొంచెం తిగ్గా అయ్యి దగ్గర పడుతుందన్నప్పుడు అందులోకి బెల్లం పొడి గానీ, పంచదార పొడి గానీ మన రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఈలోపు పెద్ద పెద్ద పళ్ళాలు కానీ, లేకపోతే మౌల్డ్స్ కానీ ఉంటే వాటికి నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఈ మామిడి గుజ్జంతా పళ్ళాల్లోకి నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 3-4 రోజులు ఎండలో పెట్టినట్లయితే మామిడి తాండ్రలాగా రెడీ అవుతుంది. సేమ్ సూపర్ మార్కెట్‌లో కొన్న మ్యాంగో జెల్లీ లాగే చాలా టేస్టీగా ఉంది. సంవత్సరం అంతా మామిడికాయలు దొరకవు కాబట్టి దొరికిన సీజన్‌లోనే ఇలా మామిడి తాండ్రలా చేసుకుంటే సంవత్సరం అంతా మ్యాంగో టేస్ట్‌ని ఎంజాయ్ చేయొచ్చు. మ్యాంగో జెల్లీని తడి తగలకుండా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిలవ ఉంటుంది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకా ఇంత శ్రమ పడ్డాం కదా, ఈవినింగ్ అయితే పిజ్జా తెచ్చుకొని తిన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.